Hello friends, welcome back to my channel. So today our topic is about partial fractions. So one of the important method. So this is very important for inter, diploma and first B pharmacy students. Okay. So question to them first. So this is another method. Resolve fraction of the type x square plus 1 divided by x square plus x plus 1 whole square into partial fractions. So when I start solution, given fraction or rational fraction రాసుకోండి x square plus 1 divided by x square plus x plus 1 whole square. ఇది ఏ ఫార్ములా ఉంది? రేషనల్ ఫ్రాక్షన్ f of x by g of x. ఓకే, సో డిగ్రీ ఆఫ్ f of x చెక్ చేయండి. డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ x square plus 1 x power 2. సో డిగ్రీ ఆఫ్ f of x 2. నెక్స్ట్ డినామినేటర్ చూడండి, g of x. g of x డిగ్రీ ఏమి? x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎక్స్పాన్షన్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే డిగ్రీ ఎంత? హైయెస్ట్ డిగ్రీ. డిగ్రీ ఆఫ్ g of x ఈజ్ 4. సో 2 ఈజ్ లెస్ దాన్ 4. The degree of f of x is less than the degree of g of x is called proper fraction. Okay, ఎప్పుడైతుంది ప్రాపర్ ఫ్రాక్షన్? డిగ్రీ ఆఫ్ f of x is less than the degree of g of x. సో ఇక్కడ 2 is less than 4, satisfied. సో this is proper fraction. ఓకే, నెక్స్ట్ సో డినామినేటర్ చూడండి. నౌ డినామినేటర్ ఏమంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే రిపీటెడ్ ట్వైస్, 2 times. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో కంపేర్ చేయండి ఏబిసి వాల్యూస్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏబిసి ఆల్ ఆర్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ఇర్రిడ్యూసిబుల్ పాలినామియల్ ఆర్ నాట్ కండిషన్. సో ఎప్పుడైతుంది ఇర్రిడ్యూసిబుల్ పాలినామియల్? సో సాటిస్ఫైస్ ద కండిషన్ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. ఓకే, సో కావాలంటే చూడండి బి ఎంత ఇక్కడ 1, 1 స్క్వేర్ 1 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1. సో 1 మైనస్ 4 is equal to minus 3. Negative is always less than 0. Either minus 1, minus 2, minus 3 and so on. Minus infinity is always less than 0. So satisfying the condition b square minus 4ac less than 0. So this is irreducible polynomial. Irreducible polynomial. Okay na? So next same వచ్చింది x square plus x plus 1 whole square is a repeated twice irreducible polynomial. నెక్స్ట్ ఈ విధంగా రాసుకోవాలి. సో గివెన్ ఫ్రాక్షన్ x స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సో x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 సెకండ్ డిగ్రీ పాలినామియల్, 2 కాన్స్టెంట్స్ వస్తాయి. ax ప్లస్ b డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ప్లస్ చూడండి నెక్స్ట్ హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే డిగ్రీ ఇస్ 4, హైయెస్ట్ డిగ్రీ. అనదర్ 2 కాన్స్టెంట్ cx ప్లస్ d, 4 కాన్స్టెంట్స్ వస్తాయి. క్యాపిటల్ లెటర్స్ a b c అండ్ d. ఈ విధంగా రాసుకోవాలి. డివైడెడ్ బై డినామినేటర్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఎల్సిఎం తీసుకోండి, ఏమొస్తుంది? ax ప్లస్ b హోల్ ఇంటూ ఆల్రెడీ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్ అంటే రిమైనింగ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ d. అంతే. ఎందుకు? డినామినేటర్ ఆల్రెడీ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఏమొస్తుంది? ఎల్సిఎం x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్ గెట్స్ క్యాన్సిల్డ్. రిమైనింగ్ రాసుకోండి. రిమైనింగ్ ఏమైంది చూడండి.
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్స్ రాసుకోవాలి. చెప్పండి, న్యూమరేటర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x² + 1. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఇది. సో ఫస్ట్ ఆల్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్ x² + 1 ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే డినామినేటర్ గెట్స్ క్యాన్సిల్డ్, LHS అండ్ RHS రిమైనింగ్ న్యూమరేటర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x² + 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ax + b హోల్ ఇంటూ, చెప్పండి ఏమొస్తుంది, సేమ్ x² + x + 1 ప్లస్ cx + d. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్, సింప్లిఫై చేయండి. సింప్లిఫికేషన్ తెలుసు కదా ఇలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మల్టిప్లై చేయాలి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. కావాలంటే చూడండి, నెక్స్ట్ x² + 1 ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి మల్టిప్లై విత్ ax into x² ax³ ax into x ax² ప్లస్ ax into 1 ax సేమ్ వస్తుంది, ప్లస్ bతో మల్టిప్లై చేయండి, b into x² bx² ప్లస్ b into x bx ప్లస్ b into 1 b, ఈ విధంగా రాసుకోవాలి. ప్లస్ లాస్ట్ టైం సేమ్ cx + d. ఓకేనా, నెక్స్ట్ సో x³ అంటే x³ కోఎఫిషియంట్ లేదు, 0 into x³ 0 ప్లస్ 1 into x² ప్లస్ 0 into x 0 ప్లస్ 1 x² + 1 ఈ విధంగా రాసుకోవచ్చు, ఎందుకంటే చెప్తాను. a into x³ ప్లస్ x² కోఎఫిషియంట్ కామన్ a + b, this one. ఓకే, a + b హోల్ ఇంటూ x² ప్లస్ x కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోవాలి. x కోఎఫిషియంట్స్ ఏమన్నాయి, a b c, సో ఇన్ బ్రాకెట్స్ a + b + c క్లోజ్ బ్రాకెట్ హోల్ ఇంటూ x ప్లస్ కాన్స్టెంట్స్ ఏమన్నాయి చూడండి, b ప్లస్ d, అంతే. కంపేర్ చేయండి, కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x³, కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x³ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది, 0 ఈజ్ ఈక్వల్ టు a, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x³ కోఎఫిషియంట్ 0, రైట్ హ్యాండ్ సైడ్ x³ కోఎఫిషియంట్ a, 0 ఈజ్ ఈక్వల్ టు a ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 0, a వచ్చేసింది ఇక్కడ, a ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x² కోఎఫిషియంట్ చూడండి, x² కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్, x² కోఎఫిషియంట్ ఏమంది 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమంది a + b, a + b ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఇంప్లాయిస్ 1 ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ ఎంత 0, 0 ప్లస్ b ఈజ్ ఆల్సో ఇంప్లాయిస్ b + 0 అంటే b ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ x కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x కోఎఫిషియంట్ ఏమంది 0, 0 ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఏమంది మొత్తం టర్మ్స్ a + b + c ఇంప్లాయిస్ 0 ఈజ్ ఈక్వల్ టు a ఎంత ఆల్రెడీ కంప్లీటెడ్ 0 ప్లస్ b ఎంత 1 ప్లస్ c ఈజ్ ఆల్సో ఇంప్లాయిస్ c ఈజ్ ఈక్వల్ టు -1, ఎందుకంటే 1 ఇక్కడ పోతే ఏమవుతుంది -1, c ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా, నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ b + d, b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, దీంట్లో d వాల్యూ వస్తుంది 1 ఈజ్ ఈక్వల్ టు b ఎంత, b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ d implies 1 - 1 0, so d is equal to 0. So these are the values of a, b, c and d. Capital letters a and the 0, b value 1, c value -1 and d value 0. So substitute all these values. So substitute change a, b, c, d values in standard form when repeated irreducible polynomials. స్టాండర్డ్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే అండి, సబ్స్టిట్యూట్ చేయండి ఏబిసిడి వాల్యూస్. ఏ వాల్యూ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి వాల్యూ ఎంత 1, సి వాల్యూ ఆల్రెడీ కంప్లీటెడ్, సి ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ క్యాపిటల్ డి ఎంత 0. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి x² + 1 డివైడెడ్ బై గివెన్ రేషనల్ ఫ్రాక్షన్
x square plus 1 by x square plus x plus 1 whole square is equal to standard form ఏమండి ax plus b divided by x square plus x plus 1 okay plus cx plus d divided by x square plus x plus 1 whole square. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఏబిసిడి వాల్యూస్ ఏమొస్తుంది a is equal to 0 into x plus b ఎంత 1 divided by x square plus x plus 1 plus c ఎంత minus 1 into x plus d ఎంత 0 divided by x square plus x plus 1 whole square. So 0 into x 0 plus 1 1 divided by x square plus x plus 1 plus into minus minus x divided by x square plus x plus 1 whole square. So this is the required partial fraction. I hope understood all of you. Thank you for watching.